శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మనం సాధారణంగా నాకు చాలా విషయాలు తెలుసు, అన్ని విషయాలు తెలుసు అని చాలామంది ఒక రకమైన భ్రమలో ఉంటారు. కానీ మనకు తెలియని ఎన్నో విషయాలు, శాస్త్ర విషయాలు, శాస్త్ర రహస్యాలు మన ప్రాచీనులు చెప్పినటువంటి సూక్తులలో దాగి ఉన్నాయి. అవి ఏంటంటే కొన్ని విషయాలు, ఒక 2-3 అంశాలు ఈరోజు మనం మాట్లాడుకోవాలని నేను సంకల్పిస్తున్నాను. ముఖ్యంగా బాలానాం రోదనం బలం అనే విషయాన్ని మనం చాలామంది నోట వింటుంటాం. ఆ స్త్రీలు కూడా చాలామంది దీన్ని వాడుతూ ఉంటారు. ఏమిటి అంటే వాళ్ళ ఉద్దేశంలో బాలానాం రోదనం బలం అంటే చిన్నపిల్లలు ఏడిస్తేనే వాళ్లకు ఒక రకమైన బలం ఏర్పడుతుంది అని వాళ్ళు భ్రమతో ఆ రకమైన అర్థంతో మాటలు మాట్లాడుతుంటారు. కానీ యథార్థంగా అది కాదు అర్థం. ఏమిటి అంటే పక్షిణాం బలం ఆకాశం, మత్స్యానాం ఉదకం బలం, దుర్బలస్య బలం రాజా, బాలానాం రోదనం బలం. అంటే మొట్టమొదటిది ఏమిటి అంటే పక్షులకు ఆకాశంలోనే బలం ఉంటుంది. అంటే పక్షులు ఆకాశంలో ఎంత ఎత్తుకైనా ఎగరగల శక్తి వాటికి ఉంటుంది. అట్లాగే మత్స్యానాం ఉదకం బలం, చేపలకు నీటిలో ఎంత దూరమైనా ఎంత లోతైనా ఈదగల శక్తి చేపలకు ఉంటుంది. కాబట్టి జలమే చేపలకు శక్తి. అట్లాగే పక్షులకు ఆకాశమే శక్తి లేక బలము. అట్లాగే దుర్బలస్య బలం రాజా, ఏ విధమైన సహాయం లేని వారికి, బలము లేని వారికి దిక్కెవరు, శరణ్యం ఎవరు అంటే బలం ఎవరు అంటే రాజు, అంటే పరిపాలకుడు. చివరిది బాలానాం రోదనం బలం. మరి బాలానాం రోదనం బలం అనే విషయాన్ని ఇంతకుముందు నేను చెప్పినాను కదా. దాని అసలు విషయం ఏమిటి అంటే చిన్నపిల్లలు వాళ్ళకు ఏమి కావలసినా, కడుపులో నొప్పి లేచినా, ఆకలైనా, ఇంకేమై దాహమైనా వాళ్ళు ఏమి చెప్పలేరు గనక ఏడుపు ద్వారా వాళ్ళు తమ భావాన్ని వ్యక్తీకరిస్తారు. పిల్లలు లేక బాబు లేక పాప ఏడుస్తున్నారు అంటే వాళ్ళకేదో ఆకలి అవుతున్నదనో, కడుపులో నొప్పి లేస్తున్నదనో, పాలు పట్టియాలనో, అన్నం పెట్టాలనో చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు ఏడుపు ద్వారానే తమకు కావలసిన విషయాన్ని బయటికి సంకేతంగా తెలుపుతారు అనేది భావము. ఈ రకంగా ఇక రెండవది ఏమిటి అంటే అజామధ్యే ఖరామధ్యే దంపత్యో గురుశిష్యయో నంది శంకరయోర్మధ్యే పూర్వపుణ్యం వినశ్యతి. కొంతమంది మధ్యలో నుండి వెళ్ళకూడదు అని చెప్తారు. ఎవరెవరు అంటే అజామధ్యే ఖరామధ్యే, అజములు అంటే మేకలు, మేకల మధ్య నుండి వెళ్ళకూడదు. ఖరా మధ్య, గాడిదల గుంపు మధ్య నుండి వెళ్ళకూడదు. దంపత్యోహో, భార్యాభర్తల మధ్య నుండి వెళ్ళకూడదు. గురు శిష్యయోహో, గురువు శిష్యుడు ఎదురుగా కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళకూడదు. అట్లాగే నంది శంకరయోర్ మధ్య, సాధారణంగా శివాలయంలో శివుడికి ఎదురుగా, శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది. కాబట్టి ఆ రెండింటి మధ్యలో నుండి వెళ్ళకూడదు. వీటన్నిటి వల్ల పూర్వపుణ్యం వినశ్యతి. ఇంకొక విషయం ఏమిటి అంటే సాధారణంగా చాలామంది ఏ విధమైన ఆసనం లేకుండా కింద కూర్చుంటారు, నేలపై కూర్చుంటారు. అట్లా కూర్చోకూడదు. ఎవరైనా కూడా ఆ రకంగా ఆసనం లేకుండా కింద కూర్చోవటం, ఇది భూభారం నోపలభ్యతే అని, ఈ భారాన్ని భూమి మొయ్యలేదు కనుక కింద కూర్చోకూడదు. అట్లాగే శంఖాన్ని కూడా కింద నేల మీద పెట్టకూడదు. స్త్రీలు ముఖ్యంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ, పెద్దలకు నమస్కరించేటప్పుడు కానీ సాష్టాంగపడి దండం పెడుతూ ఉంటారు. అట్లా పెట్టకూడదు. స్త్రీలు మోకాళ్ళ మీద మాత్రమే పడుకొని దండం పెట్టాలి. ఇంకా చివరిది ఏమిటి అంటే విష్ఠరం గ్రంథి సంయుక్తం, ముడివేసినటువంటి దర్భలను నేలపై పెట్టకూడదు. ఏదైనా ఆసనం కానీ, చాప కానీ, పీట కానీ వేసి పెట్టాలి. పవిత్రము లేక కూర్చ లాంటిది. వీటన్నింటినీ కూడా భూభారం నోపలభ్యతే, వీటన్నింటి యొక్క భారాన్ని భూమి మోయలేదు అనేది పెద్దల యొక్క సూక్తి. కాబట్టి శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. లోకాః సమస్తాః సుఖినో భవంతు.